జిడ్డు ముఖం ఎట్లుందా అంత కేకే ఉంది. సో హలో ఫ్రెండ్స్, అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? సో నేనైతే చాలా బాగున్నాను అండి. ఈ రోజు అయితే న్యూ ఇయర్ అయితే చేసుకుంటున్నాం. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్, అందరికి ప్రతి ఒక్కరికి. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇంకా చాలు, ఇంకెందుకు వస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ కొరికే అయ్యం ఎట్లా లేచిన. సో ఇంకా ఇది కూడా కోసేద్దామా? రాసిన హ్యాపీ న్యూ ఇయర్. వానే కేకు ఆమె తినడం దానినే ఉంది. ఏంది ఇట్లా వేసినావు? హ్యాపీ న్యూ ఇయర్. ఓయమ్ము ఏంది అంత నాకంటేస్తున్నారు దేవుడా. వద్దు జుట్టు వద్దు నేను చెప్తున్నా నాకు అసలు. మమ్మీ మమ్మీ ప్లీజ్. కడుక్కోలే ఇప్పుడు. మళ్ళీ నేను కడుకుంటానా? నాకు అంటలేదు నాకు ఇప్పుడు వర్షి అసలు నీళ్ళు బాగుకోవాలి చల్లి ఉండే. రాను రారా. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా కేక్ అయితే నార్మల్ తెచ్చినాం మేము. అవును, ఎందుకంటే కేకులు బాగుండవు ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంలో. ఎట్లా పడితే అట్లా కేకులు తయారు చేసి ఏ రేట్ అంటే ఆ రేట్ అమ్ముతున్నారు కాబట్టి ఎవరికి నార్మల్ కేక్ పెట్టు. పంది కేక్ లాగా ఉంది అది. నాకెందుకు అంటిస్తున్నావు? సో అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్ అందరికి. సో అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025. వెల్కమ్ టు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అక్క కలర్స్ వేసింది, మా మమ్మీ ముగ్గేసింది, మా అక్క కలర్స్ వేసింది. చూద్దాం మా అక్క కలర్స్ ఎలా వేసిందో. నా ముఖం సో చూస్తున్నారు ఫ్రెండ్స్, నా ముఖం అయితే ఎంత దారుణంగా ఉందో. సో నిన్న అంత కేక్ రుద్దిండు మా డాడీ. ఇంకా చీకట్లో ఇంకా స్నానం చేయలేక ఏదో అట్లా ముఖం కడుక్కొని అయితే ఉన్నాను. ఇంకా అదే ముఖం పెట్టుకొని కలర్ చేయడానికైతే వచ్చినాము. సో ఇక మా మమ్మీ చూసి అయితే తెల్లారింది. ఈ టైంలోనైతే వేస్తుంది. గంటలు చేసింది సెలెక్ట్ చేసుకోనికి. అది కూడా వేసిందే సెలెక్ట్ చేసుకుంది. మళ్ళీ పోయినసారి సంక్రాంతికి వేసిందే ఇది. నువ్వు వీడియో వేసుకున్న కాడ ఏం చూస్తున్నావా మమ్మీ నా ముఖం జిడ్డు ముఖం ఎట్లుందా? చూడు, నీదేముంది, నీదంతా కేకే ఉంది. నా జుట్టు చూడు ఎంత చెత్తగా వచ్చింది. నాది అట్లా వచ్చింది. సో ఎంత బయటికి పోయి చూద్దాం దా, ముగ్గు చూసేద్దాం దా, మన ఫ్రెండ్స్కి చూపిద్దాం. ఇది చూసుకో ఒకసారి జిడ్డు మొహందారా. చూడండి స్నానం చేసుకోకుండా వీడియోలోకి వచ్చి వీడియోలు తీసుకుంటారా? ముగ్గేసుకున్నాడు స్నానమే. నా ముఖం చూడు ఎంత దారుణంగా. నీ దానికంటే నాది చాలా గలీజ్ ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ముగ్గు అయితే వేసేసినాము.
సో కలర్స్ వేసి కొంచెం చెక్కింకిలు అయితే వేసినాము. మధ్యలో పువ్వు పెట్టింది మా చించెల్లి. సో ఇది ఎంతో కష్టపడి అయితే రాసినాం. కాకపోతే ఈడ కొంచెం 2 అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. సో మంచిగా రాలేదన్నమాట. సో చూడండి ఈడ ఇది ఇంకా మా మమ్మీ వేసిన ముగ్గు. సో ఇంకా అన్నీ నువ్వే వేసినావు అంటే కలర్స్ ఎక్కువ నువ్వు వేసినావు కదా ఈ ముగ్గుకి. ఆ ముగ్గుకి కలర్స్ మొత్తం నేను వేసిన. ఈ ముగ్గుకి మా అమ్మ వేసింది, నేను వేసిన. ఇద్దరం పేర్లు అయితే నేను రాసినాను. ఈ 5 ఒక్కటి మా మమ్మీ ఎందుకో డిఫరెంట్గా పెద్ద రాసింది. 5 అని కనిపించాలన్నట్టు. సో పేరు మొత్తం నేను రాసిన, 5 ఒక్కటి మా మమ్మీ రాసింది. సో నేను పేరు ఎట్లా రాసినానో మంచిగా రాసినానో లేదో కామెంట్లో చెప్పండి. సో అదంతా నేను చేతితో రాసినాను అనుకోకండి, ఒక ముగ్గు బాటిల్తోనైతే రాసినాను అనమాట. మమ్మీ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా మమ్మీ? అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అబ్బాయి సో చూస్తున్నారు కదా బయట ఇంట్లోకి వచ్చి వీళ్ళ సంగతులు వీళ్ళ పనులు వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళని బయట ఏనియలే అని చెప్పి ముగ్గులతో ఏమేమో చేసి పేర్లు అయితే ఇక్కడ రాసుకున్నారు. ఆకృతి శ్రీవాస్ అని చెప్పి. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇట్లా చేస్తుంటారు. సో ఇది చూడండి, సో ఈడ చూడండి కలర్లో. సో బాయ్ చెప్పు మమ్మీ. ఇంకా ఇది మా చించేది వేసింది ఇది. సో ఆ ముగ్గుబాటుతో వేసినందుకు మంచిగా రాలేదంటే సో మా చించేలు వేసింది ఇది.